For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను 12 రాశులకి మనం చెప్పబోతున్నాం. మరి జాతకం అనేది ఈ మధ్య కాలంలో ఒక నిత్య జీవితంలో ఒక దినచర్యగా మారిపోయింది. జాతకం తెలుసుకోవాలా, తెలుసుకోకూడదా, అసలు ఎందుకు జాతకం? ప్రతి ఒక్కరికి నాకు ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, లేదా నా జీవితం బాగుంటుందా, నా ఆరోగ్యం బాగుంటుందా, నాకు కొత్త ఉద్యోగం వస్తుందా, వివాహం అవుతుందా, ఇలాంటి కన్ఫ్యూషన్స్తో చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలతో జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు. కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించుతున్నారు. ఈ నెల వృషభ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతం అని చెప్పచ్చు. నేను గత 2024 ప్రారంభం నుంచి చెప్తున్నాను, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జాక్పాట్. మరి గురుగారు మాకు మీరు చెప్పింది వృషభ రాశి వారికి బాగుంది అంటున్నారు, మరి మాకు బాగా జరగట్లేదంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ లగ్నంలో మీ పుట్టిన టైంలో ఎలా ఉందో దాని ప్రకారమే మీ యొక్క గ్రహస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు మేము టీవీ ద్వారా చెప్పేది గోచార ప్రకారంగా చెప్తాం కాబట్టి అది మీకు 40% వర్తిస్తుంది. మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుల్ని సంప్రదించి మీ సంపూర్ణ జాతకం తెలుసుకోండి. 5వ ఇంట్లో కేతు గురుగ్రహం ఈ నెల మొత్తం 5వ ఇంట్లో చూస్తున్నాడు. బుధుడి మీ జన్మం యొక్క 4వ ఇంట్లో శుక్రగ్రహంతో కలిసి ఉన్నారు. 3వ ఇంట్లో సూర్యుడు, 11వ ఇంట్లో రాహువు, 12వ ఇంట్లో కూర్చుని తిరోగమన శనిగా ఉన్నారు. రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు 4వ ఇంట్లో ఉంటారు. ఈ నెల అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగా, చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి చలో ఒక ట్రాక్లోకి వెళ్ళిపోతామని చెప్పే రకంగా మీరు ముందుకెళ్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించినటువంటి లాభం, వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. లేదా మీ ఫ్రాంచైజ్ మోడల్గా వెళ్ళచ్చు. ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా, వాళ్ళకంతా మంచి మంచి ఇండస్ట్రీ టూర్స్కి వెళ్ళి ఇంకా మిషనరీస్ అంతా కొనే విధంగా ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యుల, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉన్నాయి చూసారా, అవన్నీ సమసిపోయి ఒక ఆనందమైనటువంటి వాతావరణాన్ని ఈ యొక్క ఆగస్టు నెల వృషభ రాశి వారికి తీసుకురాబోతుంది. గ్రహాలన్నీ కూడాను చాలా కష్టపడి చేస్తారు. ఒక్కొక్కసారి పనులు మాత్రం చాలా కష్టపడి చేస్తారు. అయ్యో ఫలితాలు రాలేదని ఉన్నారు. అవన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ ఈ నెల నుంచి మీకు యోగమే. ఉద్యోగంలో ఉన్న వారికి మీ పై అధికారుల దగ్గర నుంచి మీకు ప్రశంసలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్, లేదా విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు చాలా కాలంగా H1B దానికి కానీ, లేకపోతే గ్రీన్ కార్డు కానీ, సిటిజన్షిప్ కానీ ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నారు చూసారా, వాటన్నిటికీ శుభ పరిణామం స్టార్ట్ అవ్వబోతుంది. గెట్ రెడీ. వివాహం కాని వారు ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ కూడా వివాహం అయ్యే అవకాశాలు చాలా గట్టిగా ఉంది. వివాహం అయిన వారికి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అది కూడా చాలా శుభకరమైనటువంటిగా ఉంటుంది చెప్పొచ్చు. మాస మధ్యలో బంధుమిత్రులతో చిన్నపాటి మాట స్పర్ధలు ఉంటాయి, అవన్నీ జాగ్రత్త పడండి. నూతన వ్యాపారాలకి పెట్టుబడి, కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారికి దిస్ ఇస్ ద రైట్ టైం. అన్ని రంగాల వాళ్ళకి ఇది అనుకూలం అండి. ఈ డాక్టర్స్, అడ్వకేట్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడాను చాలా ప్రశంసలు పొందే అవకాశాలు. ఇది వచ్చి కూడాను స్త్రీ పురుషులు ఇరువురికి కూడా చెప్తున్నాను, ఖర్చులు కాస్త అదుపులో, కొంచెం టైం బాగుందనగానే కాస్త డబ్బులు రాగానే విచ్చలవిడిగా ఖర్చు చేయకండి. ఖర్చులు అదుపులో ఉండాలి. మీరు ఎప్పటికప్పుడు చిన్న చిన్న సమస్యల్ని మీకు మీరే కొని తెచ్చుకుంటారు. మీకు ప్రత్యేకించి ఎవరు బయట వాళ్ళ సమస్యలు ఎక్కడే, మీకు మీరే కొని తెచ్చుకుంటారు. దాన్ని జాగ్రత్త పడండి. విద్యార్థులు ఈ నెల హెచ్చు తగ్గులు కొంచెం చూసినా మళ్ళీ మాస అవసానంలో అద్భుతాన్ని పొందుతారు. నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గెట్ రెడీ, మీకు ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. మంచి ఉద్యోగంలో చేరుతారు. అది చిన్న ఉద్యోగమైనా ముందు జాయిన్ అవ్వండి. ఒట్టిగా ఉండడం కంటే కూడా జాయిన్ అవ్వండి. తర్వాత మీ యొక్క చదువుతోనో మీ యొక్క ఎగ్జామ్స్తోనో బాగుంటుంది. షేర్ మార్కెట్ 60-40గా ఉందండి. మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంది. అది పేపర్ కానీ, టీవీ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ప్రింటింగ్ కానీ అన్ని రకాలుగా బాగుంటుంది. ఐటీ రంగం వారికి మంచి మంచి అవకాశాలు, ఉద్యోగం కోల్పోతున్న వారికి మళ్ళీ ఉద్యోగం చిగురించే అవకాశాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళడం, ఇలాంటి చాలా చాలా అవకాశాలు, మీకు అన్ని మీ అవకాశాలు కూడా వస్తున్నాయి. రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది మంచి. స్పోర్ట్స్ వారికి కూడా ఈ నెల చాలా బాగుందని చెప్పచ్చు.
రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి నెల ఈ ఆగస్ట్ నెల వృషభ రాశి వారికి. ఓకే, ఆరోగ్యం గురించి మనం చెప్పుకున్నాం. పరిహారం ఏం చేద్దాం ఈ నెలంతా కూడా మనము పరిహారంగా ఏం చేస్తాం, శుక్రవారాల్లో చక్కగా అమ్మవారి దేవాలయంలో దీపం వెలిగించండి. ఇలా కరుంగాలి మాల వేసుకోండి. నంబర్ 5 అనే ఒక నంబర్ మీకు లక్కీ నంబర్ అని కూడా చెప్పవచ్చు. తర్వాత ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ ఓకే. తర్వాత చంద్రాష్టమం అనేది ఉంది కదా, దాన్ని మనం ఎస్కేప్ చేయలేము కదా. ఎవ్రీ మంత్ చంద్రాష్టమం ఉంటుంది. ఆగస్టు నెల 15/8/2024 మధ్యాహ్నం 12:53 నుండి 17/8/2024 5:28 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ యొక్క చంద్రాష్టమం సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క కులదైవ పరిహారాన్ని చేసుకోండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. జ్యోతిష్యం ఉచితం కాదు. విజయోస్తు.